డోన్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయకుడి విగ్రహంతో పాటు తులసి మొక్కను సైతం అందజేశారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రసన్న మండపం దగ్గర ఆలయ చైర్మన్ పాతాళం సుబ్బారావు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7వ తారీఖు వినాయక చవితి సందర్భంగా ముందు రోజు 6వ తారీఖు వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ దంపతులు పాతాళం సుబ్బారావు రజనీ చేతుల మీదుగా 500 మట్టి వినాయకులను, తులసి మొక్కను మరియు తులసి కోటను ప్రజలకు ఉచితంగా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి గణపతులను ప్రతి ఒక్కరూ పూజించాలన్నారు. రసాయనాలతో చేసిన గణపతుల వల్ల వాతావరణ సమతుల్యత, నీటి కాలుష్యం ఏర్పడి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెప్పారు. వీటి నిమజ్జనం వలన నీటిలో ఉండే జీవరాశులు మరణించి పర్యావరణం దెబ్బతింటుందన్నారు. వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ పాతాళం సుబ్బారావు వాటి యొక్క ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పాతాళం సుబ్బారావు, రజనీ, శ్రీనివాసరావు గౌడ్, సుబ్బారావు స్వామి మొదలగు వారు పాల్గొన్నారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100.